నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 29వ తారీఖు జూలై నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు పుష్యమి కార్తె. రేపు శ్రావణ మాస శుక్లపక్ష పంచమి తిథి రాత్రి 12:46 వరకు, తదుపరి షష్ఠి తిథి. ఉత్తర ఫల్గుని నక్షత్రం సాయంత్రం 7:27 వరకు, తదుపరి హస్త నక్షత్రం. శివం యోగం రాత్రి 3:05 వరకు, తదుపరి సిద్ధ యోగం. భవకరణం మధ్యాహ్నం 12 గంటల వరకు, బాలవకరణం రాత్రి 12:46 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. సూర్యుడు కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 11:57 నుండి 12:48 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 11:42 నుండి 1:25 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:55 సూర్యాస్తమయం సాయంత్రం 6:51. చంద్రోదయం ఉదయం 9:44 చంద్రాస్తమయం రాత్రి 9:49. అభిజిత్ ముహూర్తం పగలు 11:57 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:22 వరకు. మరలా రాత్రి 11:16 నుండి 12:01 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:37 నుండి సాయంత్రం 5:14 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:23 నుండి 2 గంటల వరకు. యమగండం ఉదయం 9:09 నుండి 10:46 వరకు. రేపు దేశవ్యాప్తంగా నాగపంచమి వ్రతం జరుపుకుంటారు. భక్తులు ముఖ్యంగా స్త్రీలు రేపంతా ఉపవాసం ఉండి పాముల పుట్టలో పాలు పోసి దగ్గరలో ఉన్న నాగ విగ్రహాలకు పూజలు చేస్తారు. నిజమైన పాములకు పాలు పోయటం వలన వారి పూజలు ద్వాదశ నాగులకు చేరుకుంటాయని విశ్వాసం. ఈ వ్రతం ఆచరించటం వలన తమ తోబుట్టువులకు కుటుంబానికి మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. రేపు గరుడ పంచమి. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతునికి అతని తల్లి వినతకు మధ్య ఉన్న అవిభాజ్య అనంతమైన తల్లి కొడుకుల ప్రేమ ఆప్యాయతలకు ప్రతీకగా రేపు పండుగ జరుపుకుంటారు. తల్లి కొడుకుల మధ్య ప్రేమ ఆప్యాయతలు వృద్ధి చెందాలని తల్లి కొడుకులు ఈ వ్రతం ఆచరిస్తారు. ముఖ్యంగా తల్లులు తమ సంతాన ఉన్నత భవిష్యత్తు కోసం ఆయురారోగ్యాల కోసం ఈ వ్రతం ఆచరిస్తారు. గరుడ గాయత్రి మంత్ర జపం, గరుడ కవచ పారాయణం రేపు చేయటం వలన తమ జాతక చక్రంలో ఉన్న సర్పదోషాలు రాహుకేతువుల దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. దక్షిణ భారతదేశంలో రేపు మొదటి మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసం శివుడికి గౌరీదేవికి చాలా ప్రీతికరమైన మాసమని నమ్మకం. వివాహిత స్త్రీలు ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు తమ వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఆనందంగా జరగాలని కోరుకుంటూ ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం రోజున గౌరీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గరుడ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.